సరే ఎంత జనరేషన్ పాతకు వెళ్ళినా ఫ్యూచర్ జనరేషన్ మనం ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడినా Correct. రిలేషన్షిప్స్ నిలబడడానికి మాత్రం ఎన్ని సూత్రాలు వచ్చినా మళ్ళీ అవసరం అవ్వాల్సి వస్తుంది. True. నాకు ఫస్ట్ క్వశ్చన్ సార్, నేను అవాక్కైపోయినా Mm, నిజానికి నేషనల్ క్రైమ్ బ్యూరో mm, ఇది లెక్కల ప్రకారం mm, ఆత్మహత్యల్లో పురుషులు 73%, mm, mm, స్త్రీలు 27 నుంచి 28%. mm, mm, అంటే ప్రతి 10 మందిలో 7 పురుషులు ఆత్మహత్య చేసుకుంటుంటే mm, mm, 3 మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది నా థాట్ ప్రాసెస్ ని యాక్చువల్లీ రివర్స్ చూపిస్తున్నది సార్. mm, mm. నిజమేనా? మీ అంచనా ఎట్లుంది? చాలా సెన్సిటివ్ టాపిక్ అండి. 100% ఈవెన్ సర్వేలు మల్టిపుల్ స్టడీస్ కూడా అవే చెప్తున్నాయి. ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే, కారణం ఏంటంటే మెన్కి అంటే పురుషులకు ఇమోషనల్ రెగ్యులేషన్ లోపిస్తుంది. వాళ్ళ ఎమోషన్స్ని హెల్తీగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు, వాళ్ళు సపరేట్ చేసుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, చిన్నప్పటి నుంచి నేడి సరే నువ్వు మగాడు రా, అబ్బాయి రాను, ఏడవకూడదు, అక్కడ నుంచి మొదలవుతుంది. ఎంత బాధ ఉన్నా బయటికి ఏడవకూడదు, కొన్ని బాధలు బయటికి పంచుకోలేడు, అంటే ఇమోషనల్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు చాలా ఎమోషన్స్ని. చిన్నదానికే నువ్వు ఫీల్ అవుతావా, ఇంత చిన్నదానికి హర్ట్ అవుతావా, అలాగా నువ్వు అబ్బాయి ఏడవడమే కాదు ప్రతి ఎమోషన్. ఇప్పుడు ఎమోషన్స్ లో ఒక 1000 రకాల ఎమోషన్స్ ఉన్నాయండి. మనకు తెలిసింది కోపము, అవును. దుఃఖము, సంతోషము, ప్రేమ, ఇలాంటివి 1000 ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. అందులో ఏ ఎమోషన్ మనలో ఫీల్ అయినా ప్రతి ఎమోషన్, ఈవెన్ సంతోషాన్ని కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు ఓకే, అబ్బాయిలు. అబ్బాయిలు. సో ఇక్కడ ఏంటంటే మెన్ అండ్ ఉమెన్ సైకలాజికల్ గా దే ఆర్ కండిషన్ డిఫరెంట్లీ. ఓకే, అంటే పుట్టుకతో ఈక్వల్ గానే పుడతారండి. అంటే జెనెటికల్ గ్యాప్ కాదు అది, జెనెటికల్ గా అందరికి ఈక్వలే. వచ్చినప్పుడు ఫ్రెష్ స్లేట్ తోటి బయటకు వస్తారు, అంటే క్లీన్ స్లేట్ అంటాం కదా. అలా పుట్టాక పెరిగేటప్పుడు కండిషనింగ్, వాళ్ళకు 2 years వరకు వాళ్ళకి ఏం తెలియదు, 3 years వరకు ఏం తెలియదు, కొంచెం పెద్దగా అవుతుంటే బాయ్, అమ్మాయి, అబ్బాయి అన్నట్టు. సో సొసైటల్ కండిషనింగ్ లా ఇమోషనల్ రెగ్యులేషన్స్ లో వాళ్ళకి ఏంటంటే ఎక్స్ప్రెసివ్ ఉండరు వాళ్ళు. సో దే సప్రెస్ దర్ ఇమోషన్స్. మీరు పేరెంట్స్ ని నిందితులు అంటున్నారా ఇప్పుడు? పేరెంట్స్ ఇంతం కాదండి, సొసైటల్ కండిషనే కదా. పేరెంట్ అంటే ఇప్పుడు పేరెంట్స్ కూడా వేరే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నేర్చుకున్నారు. ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్, ఒక తరతరాలకు వచ్చిన ఒక ట్రాన్స్ఫర్ అది. ఇప్పుడు మధ్యలో ఎవరిని కూడా బ్లేమ్ చేయలేమండి. Okay. అంటే ఎవల్యూషన్ ని ఇదొక, అంటే ఇది స్లోగా ఎవాల్వ్ అవుతుందండి. ఇప్పుడు చూస్తే ఒక 20 సంవత్సరాల కిందట ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక 20 సంవత్సరాల కిందట ఇది మాట్లాడే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. అవగాహన ఒక ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కానీ బయట పబ్లిక్ డొమైన్ లా అవేర్నెస్ అనేది లేకుండే. ఇప్పుడు అవేర్నెస్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే బాధ వచ్చినప్పుడు అబ్బాయిలు కూడా ఏడవాలి, ఎక్స్ప్రెస్ చేయాలి, అంటే ఇమోషనల్ బ్యాగేజ్ని దించుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు అంటే ఒకరితో పంచుకున్నప్పుడు ఆ బాధ కొంచెం తగ్గుతుంది. సంతోషం కూడా పక్క వాళ్ళతో పంచుకుంటే ఆ సంతోషం రెట్టింపు అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీకు హైపోథెటికల్ గా ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, నోబెల్ ప్రైజ్ ఓకే, బిగ్గెస్ట్ అవార్డ్ అది, అన్నిటికంటే పద్మభూషణ్, మన దగ్గర భారతరత్న కంటే అన్ని దేశాలకు కలిసిన భారతరత్న అనుకోవచ్చు. నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒక కండిషన్, మీరేంటంటే మీకు ఆ ప్రైజ్ వచ్చిందని ఎవరు చెప్పకూడదు, బయట ఎక్స్ప్రెస్ చేయకూడదు. నోబెల్ ప్రైజ్ కావాల్సిన గోల్డ్ కావచ్చు, క్యాష్ మనీ అన్ని ఉంటాయి మీకు, బట్ మీరు ఎక్కడ కూడా బయట డిస్క్లోజ్ చేయకూడదు, ఎవరితో చెప్పకూడదు. 4 గోడల మధ్యలో మీకు అది అవార్డు ఇస్తారు, మీరు లోడ్ పెట్టుకోవాలి, లైఫ్ టైం మీరు ఎవరితో చెప్పొద్దు. ఆ నోబెల్ ప్రైజ్ కి ఏమన్నా వాల్యూ ఉంటుందా మీ దృష్టిలో? మీకు ఆ సంతోషం కలిగిస్తుందా? సినిమాలో అన్ని లోపలే శృతి హాసన్ లోపలే నవ్వుతుంది, లోపలే ఏడుస్తుంది, లోపలే అన్ని కోపం కూడా లోపలే చూపిస్తుంది, బయటికి మాత్రం అట్లుంటే సరిపోతుందేమో. లేదండి, కాదు డాక్టర్, ఇప్పుడు నిజానికి సపోజ్ టు బి ఎక్స్ప్రెస్డ్ అండి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఏవైనా సరే అన్ని రకాలమైన పాజిటివ్ ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంతకుముందు నోబెల్ ప్రైజ్ 10 మందితో మనం పంచుకోకుంటే అదొక కాగితంతో సమానం, సర్టిఫికేట్. షీల్డ్ కూడా ఒక నార్మల్ మెటల్, దానికి క్యాష్ ప్రైజ్ కూడా లేదనుకో. ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ వాళ్ళు నాకు డబ్బులు వస్తున్నాయి వాడుకుంటాను తీసుకున్న వాళ్ళు ఉంటారు, డబ్బులు కూడా లేదు, ఓన్లీ షీల్డ్ అండ్ సర్టిఫికేట్ ఉంది. విలువ ఇస్తారంటే ఎవరు ఇవ్వరు. ఎందుకంటే నలుగుట్లో 10 మందితో పంచుకుంటే ఒక వ్యాలిడిటీ, ఒక గుర్తింపు, ఒక ఏమంటారు, ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్, సంతోషం, ఏదానికైనా రికగ్నిషన్, వాలిడేషన్ ఉన్న వాటికి మనం ఇమోషనల్ గా కొంచెం భావోద్వేగంగా ఒక సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. సో ఎమోషన్స్ ఆర్ మెంట్ టు బి ఎక్స్ప్రెస్డ్ అండ్ వ్యాలిడేటెడ్. ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే వాలిడేషన్, ఆ గుర్తింపు 10 మంది వాలిడేట్ చేయాలి, నలుగురికి తెలుస్తేనే దాని విలువ ఉంటుంది. సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ. ఇప్పుడు ఫెయిల్యూర్ వచ్చినప్పుడు బయట చెప్పుకోవడానికి జంకుతారండి, బాగా ఫీల్ అవుతారు బాగా, ఎందుకంటే చులకన అవుతాం, తెలియకూడదు. తనకున్న వీక్నెసెస్ కావచ్చు, ఫెయిల్యూర్స్ కావచ్చు, సెట్ బ్యాక్స్ కావచ్చు, ఛాలెంజెస్ కావచ్చు, నలుగురితో పంచుకోలేరు. కానీ అచీవ్మెంట్స్ మాత్రం నలుగురితో పంచుకోవాలి. సో అలాగే ఫెయిల్యూర్స్ టైంలో 10 మందితో పంచుకోలేరు, కానీ నా అనుకున్న వాళ్ళతో, క్లోజ్ ఉన్న వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఇమోషనల్ సపోర్ట్, ఇమోషనల్ వ్యాలిడేషన్ కావాలి. 10 మందితో అవసరం లేదు, ఒకరిద్దరితో
ట్రస్టెడ్ పర్సన్తో కావాలి. ఓకే కానీ సంతోషం మాత్రం ఎంత మందికి పంచుకుంటే అంత సంతోషం ఓకే చాలా మందికి తెలుస్తుంది. సో ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ అనేది ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ మన ఒక లైఫ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అండి. మన ఇమోషన్స్ మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఎందుకంటే మన మాటలు చెప్పనివి ఇప్పుడు కూడా ఏ లాంగ్వేజ్కి, ఏ వొకాబులరీకి, ఏ గ్రామర్కి అందని కమ్యూనికేషన్ మెసేజ్ మన ఇమోషన్స్ ఇస్తాయండి. ఇప్పుడు చూడండి, నవ్వుకు భాషతో సంబంధం లేదు. ఏ దేశంలోకి వెళ్ళినా ఏ భాషకు కూడా సంబంధం లేదు. మన నవ్వు, ఏడుపు, కోపము, దుఃఖం, ఇమోషన్స్కి లాంగ్వేజ్ లేదు. ఇట్స్ అ న్యాచురల్ ఎక్స్ప్రెషన్ అంతే.